చాదర్ఘట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇది ఒక ప్రాంతం అని చెప్పొచ్చు. అయితే మూసీ నదిని ఆనుకొని ఉన్న ఈ వంతెన మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సైడు కోటి, మరోవైపు మలక్పేట్ దారులు కనిపిస్తాయి. దీని వెనకాలే మనకు మలక్పేట్ మెట్రో కూడా కనిపిస్తుంది. అయితే హైడ్రా అన్నది చాలా కాలంగా అక్రమ నిర్మాణాలను చెక్ పెడుతుంది. అలాంటి చెక్ పెట్టే ఈ కార్యక్రమంలో భాగంగానే మనం ఈరోజు చాదర్ఘట్కి వచ్చాం. చాదర్ఘట్ ప్రాంతంలో కూడా కొన్ని వేల ఎకరాల వరకు కూడా కబ్జాకి గురైందని చెప్పి తెలుస్తుంది. చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న చిన్నపాటి గుడిసెలతో పాటు మనకు బస్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. ఒకానొక ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా మూసీ నదితో అంటే పచ్చటి గ్రీనరీతో పాటు నీళ్లు కూడా నిండుగా ఉండేవి. ఒకప్పుడు ఈ వాటర్ అన్ని కూడా తాగునీటి కోసం ఉపయోగించేవారు. కాలక్రమేణా ఇది కాస్త తాగునీటి నుంచి కలుషిత నీరుగా మారిందనే చెప్పొచ్చు. ఇక్కడంతా చెత్త, ధూళి ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. మనం చూస్తున్నాము విజువల్స్లో కూడా చాదర్ఘట్ బ్రిడ్జ్ పై నుంచి అనేక వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా గత కొంతకాలంగా అంటే కొన్నేళ్ల నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ స్థలం అంతా కూడా కబ్జాకి గురైందని చెప్పి తెలుస్తుంది. చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న టిప్పర్లు, లారీలు ఎక్కడికక్కడ మనకు విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటితో మాత్రమే కాకుండా అంటే గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే 4 ఏళ్ల క్రితము ఈ కబ్జా చేసిన స్థలం ఏదైతే ఉందో ఒక వ్యక్తి అక్రమంగా అంటే చాలా దారుణంగా కూడా బస్ షెల్టర్స్ లాగా అంటే బస్ పార్కింగ్ కోసం ఒక ఫెసిలిటీ ఉన్నట్టుగా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ప్రైవేట్ అని చెప్పేసి ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా 4 ఏళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ దీన్ని గుర్తించి అక్కడ నుంచి ఆ బోర్డు కూడా పీకేయడం జరిగింది. కాకపోతే ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్ గుర్తించిన తర్వాత కూడా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ సదరు వ్యక్తి మళ్ళీ బోర్డు పెట్టడం, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి పెట్టడం, ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా అక్కడ ఉండడం, ఒక వేల కొద్ది గుడిసెలు వేసుకొని ఇక్కడ చాలామంది నివసిస్తుండడం కూడా ఇప్పుడు మనము చూస్తూనే ఉన్నాము. అయితే ఇవి మాత్రమే కాకుండా చాదర్ఘట్కి కూడా ఒక మంచి ప్రాముఖ్యత ఉందనే చెప్పొచ్చు. చాదర్ అన్న భాష కూడా ఉర్దూ నుంచి వచ్చింది. దీనికి తెల్లటి షీట్ అని కూడా అర్థము. 1886లో మనం చూసుకుంటుంటే దీన్ని మొదటిగా మున్సిపాలిటీ వాళ్ళు ప్రకటించారు. దీన్ని మున్సిపాలిటీగా కూడా ఏర్పడబడింది. 1933లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ మున్సిపాలిటీలో ఇది విలీనం అయిందనే చెప్పొచ్చు. దీని చుట్టూ కూడా కోటి, గౌలిగూడ, కాచిగూడ, దరుల్ షిహా, మలక్పేట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇది మాత్రమే కాకుండా అంటే కొన్ని వేల ఎకరాలున్న ఈ స్థలంలో మూసీ నది ఎంత స్వచ్ఛంగా ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్లో కొన్ని మూసీ నదులు ఉన్నాయని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడున్న ఈ జనాభాలో ఈ కలుషితం వల్ల కూడా అసలు మూసీ నది అంటే హైదరాబాద్ అన్నట్టు మారిపోయిందనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం విజువల్స్లో ఇది వరకు చూసుకున్నట్టుగా చిన్న చిన్న గుడిసెలు కానివ్వండి, పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్న బస్సులు కానీ కనిపిస్తున్నాయి. ఈ స్థలాలన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి. మరి హైడ్రా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో రానున్న కాలంలో తెలుసుకుందాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కీర్తన, పొలిటికోస్, హైదరాబాద్.